మన 10th ప్రాబ్లంలో the balance sheet of Madhu Limited as on 31st December 2018 31/12/2018 నాటి మధు లిమిటెడ్ వారి ఆస్తుల పట్టిక క్రింది విధంగా ఉంది. షేర్ క్యాపిటల్ వాటా మూలధనం 10,000 ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ ఈచ్ ఫుల్లీ పెయిడ్ అప్. 10,000 ఈక్విటీ వాటాలు 10 రూపాయల చొప్పున పూర్తిగా చెల్లించినవి. ఓకే, 1 lakh. అలాగే 10,000 ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ ఈచ్ 8 రూపీస్ పెయిడ్ అప్. 10,000 ఈక్విటీ వాటాలు 10 రూపాయల చొప్పున 8 రూపాయలు చెల్లించినవి. నెక్స్ట్ 10,000 ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ ఈచ్ 5 రూపీస్ పెయిడ్ అప్. 10,000 ఈక్విటీ వాటాలు 10 రూపాయల చొప్పున 5 రూపాయలు చెల్లించినవి, 50,000. సో ఇక్కడ క్యాపిటల్స్ ని అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ని 3 కేటగిరీలు ఇచ్చారు. ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ. అంటే 10 రూపీస్ పేమెంట్ చేసిన షేర్స్, 8 రూపీస్ పేమెంట్ చేసిన షేర్స్, 5 రూపీస్ పేమెంట్ చేసిన షేర్స్. అంటే 10 రూపాయలు చెల్లించిన వాటాలు, 8 రూపాయలు చెల్లించిన వాటాలు, అలాగే 5 రూపాయలు చెల్లించిన వాటాలుగా విభజించాడు. దీని తర్వాత జనరల్ రిజర్వ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే ఉన్నది మనకి క్రెడిటార్స్. అంటే ఎక్స్టర్నల్ లయబిలిటీ ఒకటే ఉంది మనకి. బహిర్గత అప్పు ఓన్లీ రుణదాతలు, క్రెడిటార్స్. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని అంటే 30,000 అని చెప్పాలి. అంటే ఫస్ట్ కేటగిరీ 10,000, సెకండ్ అంటే 10 రూపీస్ పేమెంట్ చేసింది 10,000, 8 రూపీస్ పేమెంట్ చేసింది 10,000, 5 రూపీస్ పేమెంట్ చేసింది 10,000. టోటల్ గా నెంబర్ ఆఫ్ షేర్స్ ఈజ్ 30,000. 30,000 వాటాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే పెయిడప్ షేర్ క్యాపిటల్ ఎంత? చెల్లించిన వాటా మూలధనం కావాలంటే 1 lakh ప్లస్ 80,000 ప్లస్ 50,000 యాడ్ చేసుకుంటే 2,30,000. అంటే చెల్లించిన వాటా మూలధనం 2,30,000. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఏమో 30,000, పేడప్ క్యాపిటల్ ఏమో 2,30,000. ఫిక్స్డ్ అసెట్స్ ఇచ్చాడు, కరెంట్ అసెట్స్ ఉన్నాయి, ఫ్లోటింగ్ అసెట్స్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. సో ఫిక్స్డ్, కరెంట్, ఫ్లోటింగ్ 3 అసెట్స్ తీసుకుంటాం. ప్రస్తుత ఆస్తులు, స్థిర ఆస్తులు, అలాగే విలంబిత ఆస్తులు కూడా తీసుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్, కొత్త పాయింట్ ఏంటంటే ఇక్కడ పెయిడ్ అప్ అంటే మన ఇంకా కాల్డ్ అప్ కాని వాల్యూ ఉంది. అంటే ఇంకా పిలవని అమౌంట్ ఉంది. ఆ పిలవని అమౌంట్ ఎంత చూడండి. 10,000 ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ ఈచ్ ఫుల్లీ పెయిడ్ అప్. అంటే 10 రూపాయలకి 10 రూపాయలు పిలిచేశారు. సో దాంట్లో ఇంకా రావాల్సిన అమౌంట్ ఏమీ లేదు. అలాగే 10,000 ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ ఈచ్ 8 రూపీస్ పెయిడ్ అప్. 10 రూపీస్ వాల్యూ బట్ 8 రూపీస్ పెయిడ్ అప్. సో ఇంకా కాల్డ్ అప్ అని ఎంత ఉంది? 2 రూపీస్. అంటే పిలవాల్సిన మొత్తం 2 రూపాయలు. ఈ 2 రూపాయల్ని మనం భావిత పిలుపులు అంటాం. నోషనల్ కాల్స్ అంటే తర్వాత ఎప్పుడైనా పిలవచ్చు. అలాంటి అమౌంట్ ని మనం ఏమంటాం అంటే భావిత పిలుపులు లేదా అంచనా పిలుపులు అని చెప్పొచ్చు. భావిత ఇంగ్లీష్ లో నోషనల్ కాల్స్. ఇక్కడ నోషనల్ కాల్స్ ని అసెట్స్ కి యాడ్ చేయాలి. అంటే వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ లో అంటే వాటాలను మూల్యాంకనం చేసేటప్పుడు ఈ భావిత పిలుపులని ఆస్తులకి కలపాలి. గుర్తుపెట్టుకున్నమ్మా, నోషనల్ కాల్స్ ఈ భావిత పిలుపుల్ని లెక్కలోకి తీసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీంట్లో మనకి ఫస్ట్ మెథడ్ లో ఏమి ఇచ్చాయండి? వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ ఫస్ట్ ఫిక్స్డ్ అసెట్స్, బుక్ వాల్యూ కానీ మార్కెట్ వాల్యూ కానీ ఏమి ఇవ్వలేదు. డైరెక్ట్ గా బుక్ వాల్యూ తీసుకోవాలి. బుక్ వాల్యూ తీసుకోవాలి, కింద అడ్జస్ట్మెంట్స్ ఏం లేదు. డైరెక్ట్ గా ఫిక్స్డ్ అసెట్స్ 2,20,000. సో నెక్స్ట్ కరెంట్ అసెట్స్ 1,10,000. నెక్స్ట్ ఫ్లోటింగ్ అసెట్స్ 5,000. సో మొత్తం ఆస్తి ఎంత అయిందండి ఇప్పుడు మనకి?
3,35,000 ఏందండి 3,35,000. సో 3,35,000కి 3,35,000 లోంచి ఏం తీసేయాలండి ఇక్కడ 3,35,000 లోంచి తీసేయాల్సింది ఒకటే ఒక కరెంట్ లైబిలిటీ ఉంది మనకి. ఆ కరెంట్ లైబిలిటీ ఏంటంటే అది సారీ దీనికి నోషనల్ కాల్స్ యాడ్ చేసుకోవాలి. చూడండి నేనే మర్చిపోయాను కదా. సో ఇక్కడ మెయిన్ నోషనల్ కాల్స్ చూసుకోండి. నోషనల్ కాల్స్ నోషనల్ కాల్స్ అని చెప్తామండి. నోషనల్ కాల్స్ అని చెప్పొచ్చు. ఈ నోషనల్ కాల్స్ చూసుకోండి ఇక్కడ. నోషనల్ కాల్ ఎలా వస్తాయి మనకి అన్కాల్డ్ మనీ అంటే కాల్డ్ అప్ చేయలేని షేర్స్ వాల్యూ ఉంచురా దాన్ని నోషనల్ కాల్స్ అంటారు. అంటే మన పిలువని వాటా వాటా విలువ అంటే మన పిలువని వాటా విలువ ఎంత మనకి నోషనల్ 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 అంటే NOTIONL నోషనల్ కాల్ నోషనల్ కాల్ నోషనల్ కాల్స్ అంటే ఇక్కడ మనకి ఫస్ట్ కేటగిరీ 10,000 షేర్స్ 10 రూపీస్ ఫుల్లీ పెయిడ్ అప్ అంటే 10,000 వాటాలు 10 రూపాయలు చొప్పున పూర్తిగా చెల్లించేశారు. సో ఇక్కడ నోషనల్ కాల్స్ లేవు. సెకండ్ కేటగిరీ 10,000 ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ ఈచ్ 8 రూపీస్ పెయిడ్ అప్ అంటే 10 రూపాయలకి 8 రూపాయలు చెల్లించేశారు. ఇంకెంత డ్యూ ఉంది ఇక్కడ 2 రూపీస్ రావాలి కాబట్టి దీన్ని 10,000 ఇంటూ 10,000 into 2 rupees due is equal to 20,000 అంటే 20,000 రూపీస్ మనకు రావాలి. అలాగే నెక్స్ట్ మూడో కేటగిరీ 10,000 షేర్స్ 5 రూపీస్ పేడ్ అప్ అని చెప్పాడు. సో 5 రూపీస్ పేడ్ అప్ అని చెప్పాడు కాబట్టి సో 5 రూపీస్ పేడ్ అప్ సో 50,000 దీన్ని ఏమంటామంటే నోషనల్ కాల్ భావిత పిలుపులు లేకపోతే అంచనా లాభాలు అని చెప్పొచ్చు. ఓకే నోషనల్ కాల్ అని చెప్పొచ్చు. అంటే ఏదైతే వాటాలు ఉన్నాయో వాటాలపై పిలుపు సొమ్ము కట్టకపోతే ఆ పిలుపుల్ని ఎంత అమౌంట్ రావాలో ఆ అమౌంట్ తీసుకోవాలి ఇక్కడ. సో 10,000 into 2 20,000 10,000 into 5 50,000 టోటల్ గా 70,000. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ లెక్కండి ఇది ఎగ్జామినేషన్ లో ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 4,05,000 రూపీస్ మనకి టోటల్ అసెట్స్ దాంట్లోంచి లైబిలిటీ తీసేస్తే సో ఉన్న ఒకే ఒక లైబిలిటీ సన్రీ క్రెడిటార్స్ సన్రీ క్రెడిటార్స్ 10,000 తీసేస్తే చూడండి 4 lakh అంటే 90 3 lakh 3,95,000 3,95,000 దీన్ని ఏమంటాం మనం నెట్ అసెట్ అవైలబిలిటీ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అని చెప్పొచ్చు. నెట్ అసెట్స్ అవైలబిలిటీ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అని చెప్పొచ్చు. అంటే 3,95,000 ని ఇప్పుడు చూడండి. సో నెట్ అసెట్ అవైలబిలిటీ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అని చెప్పాను. ఇప్పుడు మనకి ఇటువంటి దగ్గర సో మొత్తం 3,95,000 బై ఎన్ని షేర్స్ ఉన్నాయి ఇక్కడ 30,000 అవి ఎలాగొచ్చాయి ఫస్ట్ కేటగిరీ 10,000 షేర్ 10 రూపీస్ పేమెంట్ చేసినవి 10,000 8 రూపీస్ పేమెంట్ చేసినవి 10,000 నెక్స్ట్ 5 రూపీస్ పేమెంట్ చేసినవి 10,000 సో టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 3,95,000 బై 30,000
చూడండి 3,95,000 by 30,000. సో ఆన్సర్ ఇక్కడ మనకి ఆన్సర్ 13 rupees 17 paise. 13 rupees 17 paise అంటే 13 రూపాయల 17 పైసలు. అంటే ఈక్విటీ షేర్ వాల్యూ మనకి 13 రూపాయల 17 పైసలు. అంటే 10 రూపీస్ పేమెంట్ చేసిన షేర్ వాల్యూ ఎంత అవుద్దండి? 10 రూపీస్ పేమెంట్ చేసిన షేర్ వాల్యూ 13 రూపాయల 17 పైసలు. అదే 8 రూపీస్ పేమెంట్ చేసిన దాని వాల్యూ కావాలంటే రూపీస్. సో 13 రూపీస్లో 2 రూపీస్ తీసేస్తే సో 11 రూపీస్ 17 పైస్ ఎలాగొచ్చింది అంటే 13 రూపీస్ తన ఫుల్ వాల్యూ, దాంట్లోంచి అమౌంట్ కట్టిన అమౌంట్ ఎంతండి? 2 రూపీస్ డ్యూ అమౌంట్. సో 11 రూపీస్ 17 పైస్. సో నెక్స్ట్ మూడోది సో ఎంతండి? 13 రూపీస్ 17 పైస్లో 5 రూపీస్ కట్టలేదు కాబట్టి 5 రూపీస్ తీసుకోవాలి. 13 5 ఎంతండి? 10లో 2 ఇస్తే 8 రూపీస్ 70 పైస్ బ్రాకెట్లో 13.17 మైనస్ 5 రూపీస్ కట్టలేదు కాబట్టి 5 రూపీస్. అంటే మనం ఎంత అమౌంట్ కట్టలేదు ఆ అమౌంట్ తీసేయాలి. సో నెట్ అసెట్ మెథడ్లో ఈ ఫార్ములా అమ్మ. సో 13.17 11.7 8.17. ఇక్కడ నెక్స్ట్ మెథడ్ వచ్చేది మనకి హీల్డ్ మెథడ్. హీల్డ్ మెథడ్లో మనకి యావరేజ్ ప్రాఫిట్ కట్టక్కర్లేదు, డైరెక్ట్ మనకి యావరేజ్ ప్రాఫిట్ ఇచ్చేసాడు. ఏమన్నాడండి? ద నార్మల్ యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ ప్రాఫిట్ ట్యాక్స్ విల్ బి మెయింటైన్ 46,000 చెప్పాడు. సో మనకి ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఇస్ గివెన్. మనకి ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ అవైలబుల్ డివిడెండ్ ఇచ్చేసాడు ఆల్రెడీ. సో 46,000 బై సో షేర్ క్యాపిటల్ ఎంత ఉంది ఇక్కడ? ఫస్ట్ 1 lakh ప్లస్ 80,000 ప్లస్ 50,000 ఇంటూ 100. సో పర్సెంటేజ్ ఎంత ఇక్కడ మనకి పోద్ది అంటే ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ 46,000 లెక్కలు ఇచ్చేసాడు. దానికి చూడండి మనకి ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ డివిడెండ్ ఎంత ఇచ్చాడు లెక్కలు? మనకి 46,000 లెక్కలు ఇచ్చేసాడు. సో దాన్ని డైరెక్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి దీని ఆన్సర్ 46,000 బై 2,30,000 చేసుకుంటే సో 20% వచ్చింది మనకి రేట్ 20%. సో దీన్ని ఇప్పుడు మనకి ఇక్కడ కూడా 10 రూపీస్ వాల్యూ ఉంది, 8 రూపీస్ వాల్యూ ఉంది, 5 రూపీస్ పేడప్ ఉంది. అంటే 10 రూపీస్ పేడప్ చేసిన వాల్యూ చూసుకోవాలి, 8 రూపీస్ పేడప్ చేసిన వాల్యూ కట్టుకోవాలి, 5 రూపీస్ పేడప్ చేసిన వాల్యూ కట్టుకోవాలి. సో డివిడెండ్ రేట్ 20%, 20 బై ఇక్కడ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఇచ్చాడు లెక్కలో? 8% ఇచ్చాడు. 8 ఇంటూ 10 రూపీస్
ఎంత అయిందండి 20/8 into 10 సో 25 రూపీస్ సో అలాగే నెక్స్ట్ 8 రూపీస్ పేమెంట్ చేసింది 20% బై 8 రూపీస్ పెయిడ్ అప్ వాల్యూ ఇక్కడ ఎంత అండి 8 రూపీస్ పెయిడ్ అప్ వాల్యూ సో వాల్యూ మనకి 20 రూపీస్ సో మళ్ళీ నార్మల్ రేట్ 20 normal rate of return 8 paid up value 5 rupees so 12 rupees 55 అలాగే నెక్స్ట్ వచ్చేది ఈక్విటీ షేర్ వాల్యూ కావాలంటే నెట్ అసెట్ బేసిస్ వాల్యూ ప్లస్ హీల్ వాల్యూ బై 2 నెట్ అసెట్ బేసిస్ వాల్యూ ప్లస్ హీల్ వాల్యూ బై 2 అని చెప్పాను సో దీనికి ఫస్ట్ మెథడ్ ప్రకారం ఎంత అండి 13.17 ప్లస్ 25 రూపీస్ అంటే 10 రూపీస్ పేడ్ అప్ షేర్ వాల్యూ 13.17 నెట్ అసెట్ వాల్యూ సో అలాగే బై 2 చేసుకుంటే సమ్ వాల్యూ వచ్చింది టోటల్ ఎంత అండి 13 25 20 38.17 by 2 equal to 19.08 so next the 11.17 plus 20 by 2 31.17 by 2 అంటే 8 రూపీస్ పేమెంట్ చేసిన వాల్యూ to 15.589 సో నెక్స్ట్ వచ్చేది మూడో వాల్యూ 8 రూపీస్ 17 పైస్ ప్లస్ 12 రూపీస్ 5 పైస్ by 2 so 28 26 20.67 by 2 equal to 10.335 okay